వెళ్దాం ఇంకా. ఇప్పుడు మనం వచ్చేసి విశాఖలో ఉన్న రోజ్ హిల్ చర్చ్ దగ్గరికి అయితే వచ్చినాం. చాలా ఫేమస్ ఈ చర్చ్ అయితే, కొండ మీద ఉంటుంది. కొండ మీద నుంచి చూస్తే మనకేంటంటే విశాఖ పోర్టు, ఆ సముద్రం మొత్తం చాలా చక్కగా అయితే కనబడుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకు చర్చు, మసీదు, టెంపుల్ అన్నీ ఒక దగ్గరనే ఉంటాయి. కింద టెంపుల్, మసీదు, అలా చర్చ్ ఆర్డర్గా ఉంటాయి అన్నట్టు. ఒకసారి పైకి వెళ్ళి చెప్పదండి. ఇప్పుడు మనం వచ్చేసి విశాఖ మన హార్బర్ దగ్గర అయితే ఉన్నాం ప్రస్తుతానికి. మీరు ఒకవేళ రోజ్ హిల్ చర్చ్ దగ్గరికి వెళ్ళాలంటే బస్ స్టాప్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా బస్సెస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. డైరెక్ట్ బోన్ ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా ఆటో కానీ రైడ్ కానీ బుక్ చేసుకొని వెళ్ళాలి. నేను కూడా ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళినా, కొంచెం దూరం వచ్చేసి ఇలా వెహికల్ పైన అయితే వెళ్ళినా. మనకు ఈ రోడ్లోనే ఇలా పోర్టుకు సంబంధించింది అయితే మనకు కనబడుతుంది చూడండి. ఇలా రైట్ సైడ్కి వెళ్తే కొంచెం స్ట్రేట్ వెళ్ళాక అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడిస్తే బస్ స్టేషన్ అయితే ఉంటుంది. అక్కడ వరకు బస్సులు వస్తాయి. ప్రస్తుతానికి మనం చర్చ్ ముందు అయితే ఉన్నాం చూడండి. ఆ ముందు ఉందా, ఆ ముందు కొండపైన వచ్చేసి టెంపుల్ ఉంటుంది. ఇగో చూడండి, ఇలా రైట్ సైడ్ తిరిగినాం అనుకో చర్చ్ ఉంటుంది. అంటే 3 కొండలు ఉంటాయి. ఒక ఎత్తైన కొండపైన ఈ చర్చ్ అయితే ఉంది. మనమైతే మెట్లెక్కి అయితే పోతున్నాం. ఫిషింగ్ హార్బర్ నుంచి 2 కిలోమీటర్స్ ఉన్నది. ర్యాపిడో ఇట్లా బుక్ చేస్తే అయితే వస్తలేరు, 24 రూపీస్ ఇలా పడుతుంది. అందుకే నడుచుకుంటూ అయితే వచ్చేసిన. నడుచుకుంటూ వస్తే 1.5 ఇలా ఉంది. ఇక్కడ నుంచి మనం మీదికైతే వెళ్తే వ్యూ బాగుంటుంది. అంటే వెళ్ళేది చూద్దాం. ఇగో ఇది వచ్చేసి ఎంట్రన్స్ చూడండి. ఇక్కడ నుంచి మీదికి వెళ్ళాలి. కాళ్ళు కూడా వెళ్తాయి. మెట్ల మార్గం పక్క వెళ్ళినది, బట్ వెహికల్ మార్గంలో అయితే వెళ్తున్నాం మనం. ఇంకా మీదికి అయితే వెళ్ళాలి. మధ్యలోకి వచ్చినాక ఇట్లున్నది పోర్ట్, వాట్ సైడ్ ఉన్నది కార్ వస్తుంది. ఇక్కడి నుంచి పైకి వెళ్దాం. ఇంకా పైన ఉన్న చర్చ్ అయితే ఆ లెఫ్ట్ సైడ్ స్ట్రేట్ కనబడుతుంది మనకు మస్జిద్ అన్నట్టు. అక్కడ టెంపుల్ కనబడుతుంది చూడండి. పైకి వెళ్ళినాక చూద్దాం వ్యూ కనబడుతుంది. ఇంకా పై దాకా వచ్చేసాం ఆల్మోస్ట్. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, అదంతా పోర్ట్ ఏరియా. ఇక టెంపుల్ చూడండి, ఇక్కడ టెంపుల్ కనబడుతుంది. మొత్తం ఈ కొండపైన ఏంటంటే కింద వచ్చేసి టెంపుల్ ఉంటుంది, మధ్యలో మసీద్ ఉంటుంది, పైన వచ్చేసి చర్చ్ ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూస్ అనేది ఏంటంటే చాలా బాగా కనబడుతుంది. చర్చ్ ఇక్కడ ఎంత ఫేమసో అలానే ఇక్కడ నుంచి వ్యూస్ చూస్తే కూడా అంత అద్భుతంగా అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ మొత్తం వచ్చేసినాం. మెట్లు ఎక్కుంటే పైకి అయితే వెళ్తున్నా. ఆల్మోస్ట్ మొత్తం టాప్కి వచ్చేసినాం చూడండి. ఇగో లెఫ్ట్ సైడ్ వచ్చేసి విశాఖ సిటీ కనబడుతుంది. స్టేట్ వచ్చేసి మీకు పోర్ట్ ఏరియా. మొత్తం పెద్ద పెద్ద షిప్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి. ఇగో చూడండి, ఈ కార్నర్ వరకు అటు మొత్తం కొండలే ఉన్నాయి చూడండి. ఇక్కడ నుంచి అన్ని షిప్స్ అయితే స్టార్ట్ అవుతాయి అట. ఇగో అక్కడ నుంచి చర్చ్. మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఇక ఈ చర్చ్ విషయానికి వస్తే ఏంటంటే, ఒకప్పుడు ఏంటంటే బ్రిటిష్ అతను ఇక్కడ వాళ్ళ ఇల్లు కట్టుకొని కొండపైన నివాసం అయితే ఉండేవాడట. తర్వాతగా చర్చి మారింది. వావ్, ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇగో లొకేషన్ మొత్తం చూపిస్తా. ఇటు సైడ్ కూడా చూడండి, రైట్ సైడ్. ఇగో యాక్చువల్గా మీకు వర్షాకాలంలో అయితే ఈ ప్లేస్ అంతా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ నుంచి వ్యూస్ మరో లెవెల్లో కనబడతాయి మనకు పైకి వెళ్ళిన కొద్దీ. మనకేందంటే మనకు మిస్టర్ రోజ్ అనే అతను 1864లో ఈ కొండపైన బ్రిటిష్ అతను ఇల్లు అయితే కట్టుకున్నాడట. ఇక్కడనే కట్టుకొని నివాసం ఉండేవాడు. టెంపుల్ చూడండి, జూమ్ చేస్తే మీకు క్లియర్ కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇక తర్వాత మళ్ళీ ఇది చర్చిగా అయితే మారిందట. చూడండి, చాలా పవిత్ర స్థలంగా అయితే భక్తులు అయితే కొరుస్తారు. మనం పైకి వెళ్తున్నాం చూడండి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇక మీకు విశాఖ వ్యూస్ కానీ సముద్రం వ్యూస్ కానీ చాలా బాగా కనబడతాయి. అందుకు వావ్, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ నుంచి ఒకసారి సైడ్ నుంచి వెళ్తున్నాం చూడండి. మంచిగా కూర్చోవడానికి ప్లేసులు ఉన్నాయి. ఇవన్నీ ఉండడానికి గదులు అనుకుంటా చూడండి. ఇటు సైడ్ చూడండి, ఇక పచ్చని చెట్ల మధ్యలో అంత బ్యూటిఫుల్గా కనబడుతుంది సముద్రం. ఇక ఇక్కడి నుంచి ఇలా కిందికి వచ్చేస్తున్నాం చూడండి. ప్రార్థనలు చేసుకోవడానికి మంచి ఓపెన్ ప్లేస్ ఉంది చూడండి. ఇక్కడ చాలా పెద్దగా ఉంది కొండపైన ఈ ప్లేస్ అయితే. ఇలా బయటకు వచ్చేసాం అనుకో ఇక అలా ఉంటుంది. అలా లెఫ్ట్ సైడ్ అంతా పార్కింగ్ ఏరియా. ఇదంతా పార్కింగ్ ఏరియా.
అలా పైకి కూడా వెళ్ళొచ్చు. నేను ఇక పై వరకు అయితే వెళ్ళలేదు. ఒకసారి ఇలా కిందికి వస్తూ ఉంటే చూడండి వ్యూస్ ఎలా కనబడుతున్నాయో, మంచిగా కనబడుతున్నాయి, సూపర్ ఉన్నాయి కదా. ఇక ఇటు సైడ్ చూడండి సముద్రం యొక్క వ్యూ ఎట్లా కనబడుతుంది చూడండి. అన్నీ పెద్ద పెద్ద కార్గో షిప్స్ వెళ్తాయి అటు ఇక్కడ నుంచి. పోర్ట్ ఏరియా జూమ్ చేస్తే ఇంకా క్లియర్ కనబడుతుంది చూడండి. ఇక ఏం షిప్స్ లేవు పెద్ద పెద్ద ఇప్పుడైతే. అక్కడ కొన్ని షిప్స్ కనబడుతున్నాయి చూడండి, చిన్న చిన్నవి పోతున్నాయి. ఇలా కిందికి వెళ్తూ ఉంటే ఏంటంటే మనకు వ్యూ అనేది చాలా బాగా కనబడుతుంది. యాక్చువల్గా కొంచెం మబ్బు ఉండుట్లా మీకు కనబడతలేదు, కానీ లేకపోతే చాలా సూపర్ కనబడు. విశాఖ వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. థ్యాంక్ యూ.